ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిద్ధార్థ్ మల్హోత్రా గారి వెబ్ సిరీస్ డెబ్యూగా అమెజాన్ ప్రైమ్లో 7 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్స్ ఆన్ అన్ యావరేజ్ 35 minutes రన్ టైంతో అంటే ఆల్మోస్ట్ 4.5 hours లాంగ్ రన్ టైంతో తెలుగులో రిలీజ్ అయింది. అండ్ డైరెక్టెడ్ బై రోహిత్ శెట్టి గారు అండ్ సుష్ఫక్ గారు. ఇక సిరీస్ని ఎంతో ఓపిక్గా చూశాక నాకైతే స్టోరీ గోరంతా సాగతీసింది కొండంతా అనిపించింది. విజువల్గా అయితే మంచి రిచ్గా విజువల్స్ ఉన్నాయి, కానీ 7 ఎపిసోడ్స్నే అవసరం లేదు. అసలు సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. షేర్ షా ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే మీకు పొరపాటే. అసలు ఈ టెర్రరిజం బ్యాక్డ్రాప్తో ఫ్యామిలీ మ్యాన్ 1 కోసం మాట్లాడితే అందులో 25% కూడా కంటెంట్ లేదు ఈ వెబ్ సిరీస్లో. శిల్పా శెట్టి గారి రోల్ ఉన్న పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలే. వివేక్ ఒబెరాయ్ గారి రోల్ బాగుంది, అతని సీన్స్ అన్ని బాగున్నాయి అనిపిస్తుంటే 3rd ఎపిసోడ్లోనే ఆయన రోల్ని లేపేశారు. ఫస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్గా బాగుంది, నో స్ట్రాంగ్ విలనిజం. మ్యూజిక్ కూడా రోహిత్ శెట్టి గారి ప్రీవియస్ కాప్ యూనివర్స్ ఫిల్మ్స్ అయిన సింగం, సూర్యవంశీ, సింబా ఇదే కాప్ మ్యూజిక్. ఎమోషనల్ కనెక్ట్ ఈజ్ 0. ఏదో ప్రయత్నించారు కానీ ఏ ఫీల్ రాలేదు. నా వరకు ఈ సిరీస్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా స్టార్టింగ్ బాగుంది, మిగతాదంతా సాగదీత. కంటెంట్గా కాకుండా యాక్షన్ కోసం చూస్తే సాటిస్ఫై అవ్వచ్చేమో, కానీ మిగతాది మాత్రం ఎప్పుడో తేలిపోయేదాన్ని 7 ఎపిసోడ్స్ సాగదీశారనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ మధ్యలో తెలుగు డబ్బింగ్లో హిందీ వల్గర్ వర్డ్స్ వస్తాయి, బట్ అంత ప్రాబ్లం అని నేనైతే అనుకోవట్లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్లోనే ఢిల్లీలో కొన్ని చోట్ల చాలా బాంబ్స్ పేలుతాయి. అవి పెట్టింది ఎవరు, ఏం జరుగుతుంది అవి కనుక్కోవడానికి ఢిల్లీ పోలీస్ రంగంలోకి దిగుతారు. అసలు ఏం జరిగింది, ఆ బాంబు పెట్టినవని కనిపెట్టారా లేదా అన్నది స్టోరీ. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 ఢిల్లీ పోలీస్ రేసింగ్ డే 36 minutes ఉంటుంది. ఎక్సలెంట్ అండ్ ప్రామిసింగ్ స్టార్ట్. బాంబ్ బ్లాస్ట్ సీన్స్తో స్టార్ట్ అయ్యి ఢిల్లీ పోలీస్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంతో ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 1 రాంగ్ కాల్ 48 minutes ఉంటుంది. ఒక లవ్ సాంగ్తో స్టార్ట్ అయింది, జస్ట్ పర్లేదు అనిపించింది. ఇందులోనే శిల్పా శెట్టి గారు ఎంట్రీ ఇస్తారు. షదా బది ఇది అని రిపీటెడ్గా అనిపించే సీన్స్ అండ్ లెంతీ కూడా, మిగతాదంతా పర్లేదు. బాంబ్ పెట్టిన వాళ్ళ కోసం కనిపెట్టే ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 3 ది హంట్ 31 minutes ఉంటుంది. ఇందులో పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ జస్ట్ ఒక లెంతీ యాక్షన్ ఎపిసోడ్తో పరిగెట్టింది, పర్లేదు. ఎపిసోడ్ 4 ది గోస్ట్ ఈజ్ బ్యాక్ 49 minutes ఉంటుంది. ఇందులో యాక్షన్ సీన్స్ తప్ప మిగతాదంతా పర్సనల్ లీవ్స్ మీద డిస్కషన్స్ ఎక్కువ. 49 minutes కూడా అక్కర్లేదు అనిపించింది. ఒక సాంగ్ బాగుంది వినడానికి, ఇక కెమెరా విజువల్స్, లాస్ట్లో వచ్చే ఫైట్ బాగుంది. ఎపిసోడ్ 5 ది లాస్ 33 minutes ఉంటుంది. ఈ బాలీవుడ్లో ఈ మధ్య రీసెంట్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎమోషన్స్ సరిగ్గా జనరేట్ చేయకపోవడం. ఇందులో కూడా ఆ మతం అనే బ్రెయిన్ వాషింగ్ వీటితోనే ఒక ఫ్లాష్ బ్యాక్లో ఎమోషన్ని జనరేట్ చేసేద్దామని చూశారు. స్టార్టింగ్ బాంబ్ బ్లాస్ట్స్ అది బాగుంది, మళ్ళీ అక్కడి నుండి మామూలే, యావరేజ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 6 ది ట్రూత్ 36 minutes ఉంటుంది. ఇందులోనే ఎండింగ్లో శరత్ కిల్కర్ గారు ఎంట్రీ ఇస్తారు. ఈ ఒక్క ఎపిసోడ్ తీసినట్టు మిగతావి కూడా ఇంతే జాగ్రత్త పడి తీస్తే వెబ్ సిరీస్ ఇంకో లెవెల్లో ఉండేది అనిపించింది. ఈ ఎపిసోడ్ అంత ఎంగేజింగ్గా డ్రామాతో బాగుంది. ఎపిసోడ్ 7 హోమ్ కమింగ్ 33 minutes ఉంటుంది. విలన్ని పట్టేసుకొని ఒక పెద్ద ఫైట్, మోటివేషన్, సెకండ్ సీజన్ అనౌన్స్మెంట్ ఈ ఎపిసోడ్ అయిపోయింది. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒకసారి అలా చూసేయచ్చు. యాక్షన్ లవర్స్కి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి ఓకే అన్నట్టు ఉంటుంది. విజువల్లీ రిచ్ బట్ జస్ట్ ఓకే సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్టయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.